హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 54 అప్డేట్ చూద్దాం. కళ్యాణ్ గేమ్ చేంజ్ అయింది, ఒక టర్న్ తీసుకుంది. అది యూ టర్నా, వై టర్నా, ఎక్స్ టర్నా, జెడ్ టర్న్ అన్నది తెలియదు, కానీ ఒక టర్న్ అయితే తీసుకుంది. దాని గమ్యం ఎటువైపు వెళ్తుందో తెలియదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అది క్రియేట్ అవుతుంది ఇంటి కళ్యాణ్ మీద. తన ఆటలు కానీ, తన బిహేవియర్ కానీ, తను మాట్లాడే విధానం కానీ క్రియేట్ అవుతుంది. వరస్ట్ అయితే లేదు, ఇంతకుముందు చేతులు పట్టుకోవడం, లాగడం, భుజాల మీద చేతులు వేయడం అవంతా పోయి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, నిలబడి మాట్లాడడం, ఈ పాయింట్ చెప్పడం ఇక్కడ ఈ ఈ స్టేజ్కి వచ్చింది. నిజంగా అది ఒక విధంగా డెవలప్మెంట్ కిందే వస్తుంది అనమాట. జస్ట్ చాలా డెవలప్ అయ్యాడు. కళ్యాణ్కి బిగ్ బాస్ చాలా నేర్పించింది, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి కళ్యాణ్ ఇది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో బిహేవియర్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే ఓటింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయం కళ్యాణ్కి తెలియట్లేదు. పోన్లే, ఏదైనా సరే రియల్ లైఫ్లో ఎలా ఉంటే బాగుంటుంది అన్నది కొన్ని కొన్ని నేర్చుకున్నాడు అక్కడ. దాని విషయంలో మాత్రం కళ్యాణ్ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతాడు ఖచ్చితంగా. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఆడుతుందా తనుజ, కెమెరాని తినేస్తుంది అనమాట. ఆడియన్స్ ఐని గ్రాప్ చేసేస్తుంది. అసలు చెవులకు వేరే వాళ్ళ మాటలు వినడానికి లేకుండా చేసేస్తుంది తనుజ. ఫోన్ ఓపెన్ చేస్తే తనుజ రీల్స్, తనుజ కోసం గాసిప్స్, తనుజ కోసం మీమ్స్, అసలు బీభత్సంగా ఉందన్నమాట తనుజ కోసం యూట్యూబ్లో. సో తనుజ ఓటింగ్ సిస్టమ్ కూడాను టాప్లో పీక్లో ఉందన్నమాట. ఇప్పుడు బిగ్ బాస్ ఓటింగ్ పోల్ చూసుకుంటే టాప్ 1లో ఎవరున్నారంటే తనుజ మాత్రమే ఉంది. కెమెరాని అమాంతంగా లాగేస్తుంది అనమాట. నేనే ఇంకా ఐఆమ్ ద పర్సన్ అన్నట్టు చూపిస్తుంది అనమాట, అన్నట్టు బిహేవ్ చేస్తుంది, అన్నట్టు తన గేమ్ని మార్చుకుంది, బిహేవియర్ని మార్చుకుంది. లైఫ్లో ఇంకా మంచి స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ అయితే తెచ్చుకుంటుంది. వెరీ గుడ్. బిగ్ బాస్ భరణి గారు అండ్ శ్రీజ గారు లోపల ఉండడానికి కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు. వాళ్ళల్లో డైరెక్ట్గా వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ఆడకపోయినా సరే వీళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ని ఆడిపించుకోవచ్చు అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ ఇచ్చాడు. ఒక టాస్క్లో తనుజ గారు భరణి గారికి సపోర్టర్గా వచ్చారు. నెక్స్ట్ నుంచి శ్రీజానే తను ఆడుకుంది, ఎందుకంటే భరణి గారి హ్యాండ్ ప్రాపర్గా లేదు కాబట్టి తనుజ వచ్చింది. ఆ టాస్క్లో ఒక బ్లాక్ని తీసుకొని అలా 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 వెళ్ళి ఒక ప్రాపర్ ప్లేస్లో పెట్టాలి, ఒక మేజ్ లాగా. ఆ మేజ్లో ఎండ్ పాయింట్లో పెట్టాలి. బ్రెయిన్ ఏం వాడి దాన్ని ప్రాపర్గా తీసుకెళ్ళి మూమెంట్ కరెక్ట్గా ఇచ్చుకుంటా, క్రాస్లన్నీ దాటుకుంటా వెళ్ళి కరెక్ట్గా ఆ బ్లాక్ ప్రాపర్ ప్లేస్లో పెట్టింది. అలాగా 4-5 బ్లాక్స్ పెట్టింది. శ్రీజ ఈవెన్ ఒక్కటి కూడా పెట్టలేకపోయింది. ఎందుకంటే మేబీ హైట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు తనకి. హైట్ ప్రాబ్లం ఎందుకంటే స్టిక్ పెద్దది ఉంది, బట్ నో ఛాన్స్, అక్కడ వేరే ఆప్షన్ లేదు. తనకు ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వేరే వాళ్ళని తీసుకోవచ్చు తను. ఎందుకు భరణి గారికి అవకాశం ఇచ్చారు. భరణి గారి తరపు నుంచి దివ్య ఆడుతుంది కాబట్టి శ్రీజ కూడా షీ కెన్ ఆస్క్, అంటే ఫర్ హెల్ప్, ఎవరినన్నా సరే హెల్ప్ తీసుకొని ఆడొచ్చు. బట్ అలా చేయలే, ఓవర్ కాన్ఫిడెన్స్ శ్రీజ ఆడింది, టాస్క్ ఓడిపోయింది. నెక్స్ట్ టాస్క్ రిలీజ్ ద వారియర్ అనే ఒక టాస్క్లో ఏంటంటే ఒక మేజ్ లాగా ఉంటుంది, ఫజిల్ లాగా ఉంటుంది. అది తీసుకొని వచ్చి ఒక అంటే ఒక దీంట్లోంచి ఒక అంటే అక్కడ ఎలాగంటే కొన్ని బ్లాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ బ్లాక్లోంచి దాటుకొని వచ్చి అవన్నీ జైల్లో ఉన్న పర్సన్కి ఇస్తే కనుక ఆ పర్సన్ బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వచ్చి బజర్ కొట్టాల్సి వస్తుంది. భరణి గారు శ్రీజ గారు జైల్లో ఉన్నారు. వాళ్ళ తరపున ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీజ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంది, భరణి గారు రామురాతోని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ టాస్క్లో కళ్యాణ్ చాలా స్పోర్టివ్గా ఆడాడు. ఓకే, నో ప్రాబ్లం, తను శ్రీజ గెలిచింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ టాస్క్ ఒకటి వచ్చిందనమాట, రైట్ కలర్ రైట్ కనెక్షన్ అని ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్లో భరణి గారు ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీజ అగైన్ ఓవర్ కాన్ఫిడెన్స్. అక్కడ డెమాన్ వచ్చి అడిగాడు, నేను బాగా ఆడతాను, ఐ కెన్ డూ ఫర్ యూ అని చెప్పాడు. బట్ శ్రీజ ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఈవిడికి ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప ఇంకొకటి లేదండి. ఓవర్ మాటలు, ఓవర్ అనే పదానికి కరెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది శ్రీజ నిజంగా. ఎందుకంటే అక్కడ డెమాన్ వచ్చి అడిగాడు, ఏమని అడిగాడు, నేను నీకు హెల్ప్ చేస్తానని. ఇవ్వచ్చు కదా, లేదు. కళ్యాణ్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్తోని కళ్యాణ్ని నామినేట్ చేసుకుంది, మళ్ళీ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఏమైంది, కళ్యాణ్ బొక్క బోర్లా పడుకోబెట్టాడు. ఇమాన్యుయల్ చాలా స్మార్ట్ బాయ్, ఎందుకంటే అసలు లౌక్యం తెలిసిన పర్సన్, బ్రెయిన్ చాలా యూజ్ చేస్తాడు, ఆలోచిస్తాడు ప్రాపర్గా. గేమ్ ఏంటి, దాని రూల్స్ ఏంటి, టాస్క్ ఏంటి, టాస్క్లు ఎలా ఆడాలి ఏంటి, దాని కండిషన్ ఏంటి అని అబ్జర్వ్ చేసి ఆడాడు. వేగం కంటే ఆలోచన చాలా ముఖ్యం. మనం సన్నగా ఉన్నాం, స్పీడ్గా వెళ్తాం, మిగతా వాళ్ళు అనుకుంటే అవ్వదు, అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు, డజన్ వర్క్ ఆల్ ద టైమ్స్ కదా, ఎప్పుడో ఒకసారి వర్కౌట్ అవుతుంది అట్లా. సో ఇమ్మాన్యుయల్ ఆడి ఆ ఏదైతే కరెక్షన్స్ అన్ని ప్రాపర్గా పెట్టి భరణి గారిని గెలిపించే విధానం ఏదైతే ఉందో, హ్యాట్స్ అప్.
ఎక్స్ట్రాడినరీ అసలు. తన కలరు గుర్తు పెట్టుకొని టక్క 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 అలా పెట్టుకొని ఆ థ్రెడ్డింగ్ చేసుకుంటూ చేయటం అనేది నిజంగా చాలా ఇంటెన్స్గా అనిపించింది అనమాట. అక్కడ కళ్యాణ్ ఏమైంది, కళ్యాణ్ స్పీడు ఏమీ అవలా, మళ్ళీ శ్రీజాని పడుకోబెట్టాడు. డెమాన్ మళ్ళీ శ్రీజాతో కూడా గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఇలా చేసావు అలా చేసావు, ఇట్లా నాకు ఇచ్చుంటే నేను ఆడేవాడిని కదా. మన ఒపీనియన్ చెప్పే అవకాశం మనకు ఉంది, కానీ ఎదుటి వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపిస్తారా లేదా అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళకున్న కామన్ సెన్స్ నుంచి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్. చేయాలనుకున్న వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇవ్వాలనుకున్న వాళ్ళు అవకాశం ఇస్తారు, లేకపోయిన వాళ్ళు ఇవ్వరు. అంతే తప్ప అలాగే ఆలోచించాలి. మనం దాన్ని అలాగా డ్రాగ్ చేసి ఏంటి డెమాన్ నీ ప్రాబ్లం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు, చండాలంగా ఉంది, చూడడానికి చాలా చీప్గా ఉంది హౌస్లో. ఇక్కడ చూసినా అదే డిస్కషన్, అక్కడ చూసినా అదే డిస్కషన్, వెనక చూసినా అదే డిస్కషన్, ముందు చూసినా అదే డిస్కషన్, సేమ్ డిస్కషన్ ఎన్నిసార్లు చేస్తావు? గివప్ చేయి దాన్ని, ఆ డిస్కషన్ గివప్ చేసి మూవ్ నో, లెట్ ఇట్ మూవ్. ఈ డైలాగు నా ఎక్స్ కూడా నాతో చెప్పింది, అది పక్కన పెట్టండి, దానికోసం కాదు. సో ఏంటంటే ఇప్పుడు కూడా ఒక విషయాన్ని అలా అట్లా 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 డ్రాగ్ చేయకూడదు అనమాట, చిరాకేస్తుంది చూసే వాళ్ళకి. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తే. జై హింద్.